పైగా నా కొడుకని అబద్ధాలాడడం ఏ మంచితనం. ఎన్నోసార్లు నేను మాట్లాడాలి అన్నా ఎందుకేనా మొహం చాటేశారు? అసలు మీరు ఇతను కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? ఎంతకు మీరు అమ్ముడు పోయి నన్ను అంగడి బొమ్మని చేశారు? సీత, కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడమ్మా. మా మధ్య ఒప్పందమేమీ లేదు, రక్త సంబంధం తప్ప. నేనేమీ అమ్ముడు పోలేదమ్మా. అమ్మగా వాడికి నాకు పేగుబంధం ఉంది. నేను వాడి ప్రేమకి కట్టుబడిందాన్ని. వాడు నా మాటకి విలువిచ్చినవాడు. మేము నీ మంచి కోరి ముందుకొచ్చామే కానీ మరో ఉద్దేశమేమీ మాకు లేదమ్మా. మాట్లాడాలి అనుకున్నానన్నావు. ఎందుకు? మనసు తెలుసుకోవడానికేగా. మనసుకు నచ్చందే క్షణం క్రితం కూడా మాట్లాడే ప్రయత్నం చేశావా సీత? మనిషి ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, అందచందాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు అన్నదానివేగా. వాడు నీ మనసు తెలుసుకొని పంపిన బహుమానాలన్నీ ఇష్టపడి మెచ్చుకొని ఆనందపడ్డదానివేగా. మరి ఆ ఇష్టం ఇప్పుడు అయిష్టంగా ఎందుకు మారిందమ్మా? ఈ మనిషి మనసు తెలుసు కాబట్టి. ఏం తెలుసు? సమాధానం చెప్పు సీత. వీడి మనసు గురించి నీకేం తెలుసు? ఇతను మనసులో ఒక కోరిక పెట్టుకొని అభిమానం అంటూ పరిచయం పెంచుకొని ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఐ లవ్ యూ చెప్పిన దుర్మార్గుడు. అంత దుర్మార్గుడని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాడితోనే స్నేహంగా ఎందుకున్నావు? నీ మనసులో తప్పుడు ఆలోచన ఉంది అని నేనంటే ఏం సమాధానం చెప్తావు? అలా నన్ను నమ్మించాడు. మోసపోయావా? అవును. ఏ విషయంలో? నా పెళ్లి ఆగిపోయేలా చేశాడుగా. అంతదాకా నువ్వెందుకు రానిచ్చావమ్మా?